ఇది నేపాల్లోని సరస్సు. దీనిని శివుడు తన త్రిశూలంతో సృష్టించాడు. కానీ వేచి ఉండండి, దీని రహస్యం నేరుగా విష్ణువు యొక్క క్షీరసాగరానికి వెడుతుంది. కథ సముద్ర మదనంతో ప్రారంభమవుతుంది. శివుడు విశ్వాన్ని రక్షించటానికి హాలాహల విషాన్ని తాగినప్పుడు అతని గొంతు మండింది. ఆ భరించలేని బాధను తగ్గించటానికి శివుడు హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ అతను తన త్రిశూలంతో ఒక బండరాయిని పగలగొట్టాడు మరియు దాని నుండి ప్రవహించిన నీరు ఒక పవిత్ర సరస్సును సృష్టించింది. దీనిని నేడు నేపాల్లో గోసైన్ కుండ అని పిలుస్తారు. శివుడు ఈ చల్లని నీటిని తాగడం ద్వారా తన బాధను తగ్గించుకున్నాడు. కానీ వేచి ఉండండి, ఈ సరస్సు యొక్క రహస్యం అక్కడితో ముగియదు. ఈ హిమాలయ ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఖాట్మండు లోయ దిగువన మరొక అద్భుతం ఉంది. పాత నీలకంఠ ఆలయం. ఇక్కడ నీటి మధ్యలో 5 మీటర్ల పొడవైన నల్లటి శిల నుండి చెక్కబడిన విష్ణువు యొక్క అద్భుతమైన విగ్రహం ఉంది. ఇది శేషనాగ్ మంచం మీద పడుకుని ఉంది మరియు ఇప్పుడు ఈ 2 ప్రదేశాలను కలిపే రహస్యం. గోసైన్ కుండ నుండి వచ్చే నీరు నేరుగా భూగర్భంలోకి ప్రవహించి పాత నీలకంఠ సరస్సులోకి చేరుతుందని స్థానిక నమ్మకం. ఆగస్టు నెలలో గోసైన్ కుండ్లో జనై పూర్ణిమ ఉత్సవం జరిగే సమయంలో పాత నీలకంఠ సరస్సు కూడా పాలలాంటి తెల్లదనాన్ని పొందుతుందని ప్రజలు నమ్ముతారు. శివుని చెరువు చల్లదనం మరియు స్వచ్ఛత ఇక్కడికి చేరుకున్నట్టుగా ఉంది. మీరు కూడా మహాదేవ్ భక్తులైతే దయచేసి కామెంట్స్లలో జై శ్రీహరి అని రాయండి.